అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ. నీళ్ళు వాటర్ దాంట్లో నీళ్ళు పట్టుకోండి ఏం చేయాలో చెప్పి అన్నా సార్ కొట్టించాలి. ఇక్కడ ఇది జరుగుతుంటే అప్పుడు ప్రోగ్రామ్కి వచ్చారు. డాక్టర్ మహేంద్రనాథ్ పండుగ ఇస్తున్నప్పుడు మరి 121 ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఒకటి 2 సైకిల్ మీద వేసి తెప్పించేస్తున్నారు. వెళ్ళొస్తాం పండుగ ఇస్తున్నప్పుడు 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఎంపీ ఒకటి 2 సైకిల్ మీద వేసి తెప్పించేస్తున్నారు. ఫస్ట్ టైం ఓటరా సూపర్ అయితే సైకిల్ మీద ఎక్కుతుంది. ఎంత వస్తుంది? ఎంత ఇస్తున్నారు? బాబు గారికి వెళ్తే 4,000 వస్తుంది. 4 ఇస్తా సైకిల్ కొట్టేస్తే. సీనియర్ నాయకులు భార్య చనిపోయాడు ఆయన మస్తాన్ భార్య. నా పేరు డాక్టర్ మహేంద్రనాథ్ పండుగ ఇస్తున్న పైన మా 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఒకటి ఎంపీ 2 సైకిల్ మీద వేసి తెప్పించేస్తున్నారు. ఎమ్మెల్యే ఒకటి ఒకటి ఎంపీ 2 సైకిల్ మీద వేసి తెప్పించేస్తున్నారు. చెప్పనా? అందరికీ నమస్కారం. చీరాల ప్రజలందరికీ కూడా నమస్కారం. నా పేరు డాక్టర్ మహేంద్రనాథ్, మద్దులూరి మాలకొండయ్య గారి చిన్న కుమారుణ్ణి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచిన అభ్యర్థిగా మా నాన్నగారు చీరాల్లో పోటీ చేస్తున్నారు. ఈ రానున్న ఎన్నికల్లో మా నాన్నగారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో ముఖ్యంగా ఆడవాళ్ళకి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చాము. అది ఎలా అంటే ప్రతి మహిళ 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వచ్చే వరకు ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయల చొప్పున మేము మా మేనిఫెస్టోలో ఇవ్వబోతున్నాము. అలాగే కాకుండా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్స్ ఇస్తున్నాము. మళ్లీ మహిళలందరికీ కూడా బస్సు ఉచితం. ఇవే కాకుండా చేనేతలకు సంబంధించి మేము అతి ప్రాధాన్యత తీసుకున్నాము ఈ చీరాల నియోజకవర్గంలో. ఇక్కడ ఫస్ట్ టైం మేము చేయాల్సింది ఏంటి అంటే చేనేతల్ని ఎలాగా వాళ్ళ జీవనోపాధి ఎలా డెవలప్ చేయాలి ఏంటనే దాని గురించి మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఆ డిస్కస్ చేసుకున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మనకి టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేశారు. అలాగే కాకుండా నారా లోకేష్ గారు మంగళగిరిలో పెట్టించిన టాటా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మేము ఆల్రెడీ దాంతో మాట్లాడుతున్నాము. ఆల్రెడీ వెళ్ళొచ్చాము కూడా. నాన్నగారు కూడా పర్సనల్ గా వచ్చి మాట్లాడారు. మనం గెలిచిన 10 రోజుల్లో ఇక్కడ టాటా ప్రాజెక్ట్ శంకుస్థాపన జరగబోతుంది. కాబట్టి చేనేతలందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయి చీరాల్లో. అట్లాగే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలంతో అస్తవ్యస్తకు గురయ్యి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా విషయాల్లో కూడా చేనేతల్ని పూర్తిగా తుంగలోకి తొక్కేసి ఊరిని ఆ బట్టన్ నొక్కుడు కార్యక్రమం ఒకటి పెట్టుకుని ఆ బట్టన్ నొక్కని ఈ బట్టన్ నొక్కుతున్నారు తప్ప ప్రజలకు ఎటువంటి సంక్షేమ పథకాలు అందలేదు. కేవలం ఆయన మనకి 5 రూపాయలు ఇచ్చి ప్రజల దగ్గర నుంచి 10 రూపాయలు తీసుకుంటున్నాడు. అదందరికీ కూడా ఊరంతా తెలిసిందే. అలాగే కాకుండా ఇక్కడ కర్ణం బలరాం గారు మొన్నే మాకు వచ్చి అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా తెలిసింది ఒకటే, ఇక్కడున్న రేషన్ బియ్యాన్ని అమ్ముకుంటున్నాడు. అక్కడ ఉన్న అటువైపు నుంచి ఒక ఆయన ఇసుక అమ్ముకుంటుంటే ఇటువైపు ఉన్న ఇంకో ఆయన ఇసుక అమ్ముకుంటూ ప్రజలను కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. ఇంకా రానున్న రోజుల్లో వీళ్ళందరినీ కూడా మనం చీరాల నుంచి తరవేయబోతున్నాము. చీరాల ప్రజలందరూ కూడా మంచి రోజులు రాబోతున్నాయి. అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం.